హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ ఆల్ యూ టు దిస్ హకునా మాటాట. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి వ్లాగ్. ఈ శివరాత్రికి మా ఏరియాలో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అనమాట టు విజిట్. దేవుడిది గుడిలో ఇలా ప్రోగ్రామ్ లాగా పెట్టి బయట శివపార్వతిది కళ్యాణం పెట్టి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఈవినింగ్ 6:30 నుంచి అరేంజ్ చేశారు. ఇక్కడంతా మండపం కట్టారు, మండపంలో కళ్యాణం పెట్టారు అండ్ ఎల్ఈడి స్క్రీన్లో ఇక్కడంతా భరతనాట్యం చిన్నపిల్లలది ప్రోగ్రామ్ పెట్టారు అండ్ ఇట్స్ సో క్యూట్ అనమాట. పిల్లలు కూడా బాగా చేస్తూ ఉన్నారు అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. చాలా రష్ ఉంది, బట్ కొంచెం దూరం నుంచే వీడియో తీయాల్సి వచ్చింది అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్ అనమాట. మైండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ శివరాత్రి అప్పుడు ఎక్కువ 6:30 నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంటే లేట్ నైట్ జాగారం చేసే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్ అంతా మంచిగా అనిపించింది. ఇక్కడ చాలామంది విజిటింగ్ పర్పస్ కూడా చాలామందే వచ్చారు. వీడియోస్ తీస్తూ కొంచెం దూరం నుంచే తీయాల్సి వచ్చింది. ప్రోగ్రామ్ అంటే టెంపుల్కి ఆపోజిట్న ఇది ప్రోగ్రామ్ పెట్టారు. ప్రోగ్రామ్ కూడా అప్పుడే అభిషేకానికి ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. దేవుళ్ళ విగ్రహాలకి అంటే అక్కడ క్లాత్ కప్పేశారు. సో దూరం నుంచి చాలామంది నుంచొని కూడా ప్లేసింగ్ లేకపోవడం వల్ల నుంచొని చూస్తూ వీడియోని. దీనికి గుడికి ఆపోజిట్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో కళ్యాణ మండపానికి పక్కన ప్లేస్లో అరేంజ్ చేశారు ఇదంతా. పిల్లల ప్రోగ్రామ్స్ ఒకవైపు జరుగుతూ ఉండగా పక్కన మండపంలో దేవుడిది కళ్యాణం పెట్టారు. అంటే జంటలు కళ్యాణం చేసుకునే వాళ్ళు చాలామంది చేయించుకుంటూ ఉన్నారు. అక్కడ కళ్యాణం చేస్తూ పూజలో కూర్చొని ఉన్నారు. 6:30 నుంచి కాబట్టి ఇక్కడ ఈ పాప చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఎల్ఈడి స్క్రీన్లో కనిపిస్తున్న పాప, తనకి ఏదో డ్రెస్ ఏదో సరిగ్గా సెట్ అవ్వలేదని మధ్యలోనే వీడియో స్కిప్ చేస్తూ వీడియోలోనే పక్కకు జరిగిపోయి డ్యాన్స్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంది. చాలా క్యూట్గా అనిపించింది. అంత ఏజ్లో వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఇలా ప్రోగ్రాంలో చేస్తూ ఉండడం నాకు బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ టెంపుల్ ఆపోజిట్ ప్లేస్ కాబట్టి టెంపుల్ విజిట్ చేసేసి అందరూ ఈ ప్లేస్ దగ్గరకు వచ్చి కాసేపు చైర్స్ అన్నీ అరేంజ్ చేశారంటే పెద్దవాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వకుండా. బట్ సో కొంచెం సేపు అక్కడ వెయిట్ చేసి మేము కూడా కాసేపు స్క్రీన్లో పిల్లల్ని చూస్తూ అట్లా. అప్పటికి కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు. ఆ దేవుడికి ఏదో అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టున్నారు. క్లాత్ కప్పేశారు. జస్ట్ ఒక రౌండ్ వేసేసి తప్పేమో చూసేసేసి నెక్స్ట్ టెంపుల్ విజిటింగ్కి వెళ్ళేసాం. మీరు కూడా ఒకసారి వీడియో చూసేసేస్తూ ఉండండి. ఆ ఏజ్ పిల్లలకి కూడా ప్రాక్టీస్ చేయిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్లో చేయడం అంటే పేరెంట్స్ని ముందు అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి విజిటింగ్ చేయడం. ఇది వచ్చేసి టెంపుల్ లోపల వీడియో తీయడానికి అంత ప్రాపర్గా ఎలో లేదనమాట. సో జస్ట్ నేను కొంతవరకే చూపిస్తున్నాను అండ్ టెంపుల్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ జనం కూడా ఈవినింగ్ కాబట్టి ఎక్కువ మంది వచ్చేసారు. ఇది శివుడి టెంపుల్ ఫాలోడ్ బై ఇక్కడ కొంతమంది దేవుళ్ళు అమ్మవారి వాళ్ళు కూడా ఉన్నారు. సో కంబైన్డ్గా అంతా ఒకసారి చూసేసాము. అంటే దీపాలు పెట్టుకునే వాళ్ళు, ఈవినింగ్స్ పూజ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూర్చొని దీపాలు చేసేసి క్యూ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. మేము విజిట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. టెంపుల్ మామూలుగా చిన్నదే అయినా ఇలాంటి టైంలో కొంచెం ఎక్కువ రద్దీ ఉంటుంది కదా. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవుళ్ళ విగ్రహాలు పెట్టడం వల్ల కొంచెం మరీ అంత క్లమ్జీ లేదు. ఎక్కడికక్కడ కొంచెం వాళ్ళు క్లియర్ చేస్తూ వచ్చారు. బట్ ఇట్స్ బాగుందన్నమాట. ఈవినింగ్ టైంలో అలా వెళ్ళడం కూడా అందరూ ఈ టైం నుంచి లైక్ 7:30, 8 ఆ టైం నుంచే వాళ్ళు పూజకు వస్తూ ఉంటారు అనుకుంటా. నెక్స్ట్ నైట్ అంతా జాగారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గుడిలోనే అరేంజ్మెంట్స్ చేసేసారు. లైక్ అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు అంతా. ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్ కూడా ఉంది దాంట్లోనే. ఇదంతా గుడి ప్లేస్ ఆవరణ. లోపలికి తీయడానికి అంతగా మాకు కుదరలేదు. ఇది మెయిన్ శివుడి టెంపుల్. లైక్ శివుడి విగ్రహంది. ఇక్కడ నుంచి నేను వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో జస్ట్ ఒక గ్లాన్స్ వరకే పెట్టాల్సి వచ్చింది. సో చూసారా, అంతా ఎక్కడ చూసినా సరే దీపారాధన అంతా చేస్తూ ఉన్నారు. మంచిగా ఉంది. అంటే ఎక్కడికక్కడ ప్లేసింగ్ అంతా చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ లైక్ దీపాలు వెలిగించి పూజ చేసేసే వాళ్ళందరూ ఇక్కడ ఒత్తులు పెట్టి ప్రమిదల్లో చేస్తూ ఉన్నారు. మేమంతా చేసే అంత టైం కుదరకపోవడం వల్ల జస్ట్ దండం పెట్టేసుకొని వెంటనే బయటికి రావడం జరిగింది. ప్లేస్ అంతా
అంతా టెంపుల్ ఆవరణలోనే ఉండడం వల్ల మాకు మంచిగా అనిపించింది. ఒక పెద్ద క్లమ్జీ లేకపోవడం వల్ల వెంటనే దర్శనం చేసేసుకొని మేము వెంటనే బయటికి రాగలిగాం. ఇక్కడ వచ్చేసి నాగదేవత అది పడగ ఉంటుంది కదా, ఆ దేవుడిది కూడా వాళ్ళు పూజ చేసేసి అక్కడే పానకాలు లైక్ దేవుడి మీద కొంచెం అభిషేకాలు అట్లా చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఇది వీడియోతో ఎండ్ అయిపోయింది.